మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల మటుకు అధికంగా ఉంటుంది. లాభాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావడం, ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా ప్రమోషన్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా సరే వీరికి లభించే విధంగా గ్రహాదులు గోచరిస్తోంది. 10 మంది మీ మాట వినడం, శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటను తీసుకుని మనం వాళ్ళ దారిలోనే వెళ్దాం అనే ఆలోచన పెట్టుకోవద్దు. భాగ్యస్థానంలో రాహు ఉన్నారు. మనసు పరివేళగా ఉంటుంది. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, వాళ్ళ మాట విందాం, వీళ్ళ మాట విందాం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏదైనా సరే మీ సొంతంగా నిర్ణయం తీసుకుని చేసే కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు లాభసాటిగా ఉంటుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి బుధుడు జన్మరాశిలో బలంగా ఉన్నారు. అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు అనేది ఉంటుంది. అది అనుకోని ఖర్చులు, మన చేతుల్లో కూడా చేయి దాటిపోయిన ఖర్చులు ఉంటాయి. ₹1కి ₹10 ఖర్చు ఉండే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి, అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు అని నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. లేకపోతే ఖర్చు మటుకు అలాగే ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, బ్యూటిషియన్, టెక్నీషియన్స్, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, MBA ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు మిషన్ వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి హోటల్ నడిపే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లాభాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ఖర్చుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. రిజిస్ట్రేషన్ విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలో 1-2 సార్లు ఆలోచించి చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నలుగురికి ఆమోదదాయకంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి ప్రారంభించండి. విదేశాలకు వెళ్ళడం కోసం చేసే లోన్ల విషయంలో కావచ్చు, స్టూడెంట్ వీసా కావచ్చు, ఏదైనా సరే చక్కగా పని పూర్తి అయ్యే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేక మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, లిటిగేషన్లో ఏవైతే ఉన్నాయో అవి మీకు కోర్టు పరంగా రావడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా మొగులుపు కుంకుమతోటి, ఆరవారి కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజించడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in